మహాశివరాత్రి పర్వదినాన భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి సోమేశ్వర స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం భీమవరం సోమేశ్వర ఆలయం నుంచి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మోగవుతున్నాయి. అయితే తెల్లవారుజాము నుండి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. మరోపక్క చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పాలకొల్లు, భీమవరం, అలాగే ఏలూరు జిల్లాలో పట్టిసీమ కూడా భక్తులతో అయితే తెల్లవారుజాము నుండి మొత్తం గిరగలాడుతున్నాయి. అయితే మనతో భక్తులు ఉన్నారు. ఇక్కడ సదుపాయాలలోనే ఏర్పాట్లు ఉన్నాయని భక్తులని తెలుసుకుందాం. సార్, ఎన్ని గంటలకు వచ్చారు దర్శనాలు? ఈ భీమవరంలో ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? భీమవరంలో 5:30కి మేము భీమవరం దర్శనంలో లైన్లోకి వచ్చామండి. 5:30 నుంచి కూడా లైన్లో ఉండి పిల్లలతోటి చాలామంది వందలాది జనం అలా లైన్లో ఉన్నారు. ఎవరో తోసిన జనం వారిని లోన్లో పంపించి ఒక క్రమశిక్షణ అంటే లేదు. గర్భగుడి దగ్గరకు వచ్చా కూడా స్వామిని దర్శించుకోవడానికి జనం గుమ్ముగుపోయినారు తప్ప స్వామి కల్లారా చూడటానికి లేదు. ఏమిటి ఏర్పాట్లు? ఎందుకు ప్రజలు ఇంతమంది ఇంత టిక్కెట్లు తీసుకుని ఇంత జనం ఇలా చూస్తున్నారంటే కనీసం సౌకర్యం చేయకపోతే సిబ్బంది అంత దేనికండి ఇక్కడ? అంటే మీకు ఏర్పాట్లు, మీరు ఎన్ని గంటలు వచ్చారు? ఎన్ని గంటలు దర్శనం? నేను 5:30కి వచ్చానండి. దర్శనం ఇప్పుడు 8:30 అవుతుంది. 3 గంటలన్నర సేపు నేను దర్శనం లైన్లో ఉంటే స్వామి కల్లారా చూడటానికి అక్కడ అవకాశం లేదు. నేను నిలబడి అక్కడ గంట సేపున ఉంటానని చెప్పట్లేదండి. స్వామి కల్లారా చూసి బయటకు వచ్చేయచ్చు. ఆ సౌకర్యం కూడా ఎవరు చూడు లైన్లో ఎవరు లైన్లో ఎవరు ఏదైతే చూస్తే ప్రజలు ఏంటంటే ప్రజలు భక్తుల మనోభావాలు దెబ్బతింటుంది తప్పితే ఏముందండి? ఇది భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా ఏ ఏర్పాట్లు ఉండకూడదండి. సపానం చేయండి. 3 గంటల సేపు మేము వెళ్ళాక కాదండి, అటు రూట్లో వెళ్ళాక కాదు. 3 గంటలు 4 గంటలు లైన్లో ఉండి వస్తున్నామంటే పిల్లలతో ఇంతమంది ఉంటే కనీసం లోన్ ఎవరో అసలు స్వామిని చూడటానికి లేకుండా గుమ్ముగుడిపోయి గర్భగుడిలో ఉంటే అండి స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిని భక్తి ఎందుకండి? సో ఇది ఇక్కడ చెప్తున్నారు. పూర్తిగా అయితే తెల్లవారుజాము నుండే క్యూ లైన్లో ఉన్న 3 గంటలు దర్శనానికి పట్టినా కూడా కనీసం స్వామి దగ్గర ఒక నిమిషం మాత్రం ఉండడానికి కూడా లేదు. అలాగే ఏర్పాట్లు చూసుకుంటే పూర్తిగా క్యూ పద్ధతిలో ఉండేప్పటికీ స్వామి చుట్టూ భక్తులు ఎక్కువైపోయేప్పటికీ పూర్తిగా అయితే దర్శనానికి కేవలం ఒక్క నిమిషం కూడా స్వామిని చూసే పరిస్థితి అయితే లేదు. మరోపక్క చూసుకుంటే అయితే మొత్తం చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా మనం చూసుకుంటే పూర్తిగా అయితే లైన్లోనే ఉన్నారు. అయితే భక్తులు అయితే పూర్తిగా ఉన్నారు. కానీ ఉదయం నుంచి పంచారామ క్షేత్రాల్లో ప్రముఖ క్షేత్రమైన భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయంలో అయితే ప్రత్యేకత ఏమిటంటే అమావాస్య రోజు గోధుమ రంగులోను, పౌర్ణమి రోజు తెల్లగా అయితే ఇక్కడ శివలింగం దర్శనమిస్తుంది. అయితే శివరాత్రి రోజునే కాదు, కార్తీక మాసంలో కూడా ప్రత్యేకించి భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు స్వామిని. అలాగే మామూలు రోజుల్లో కూడా ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అయితే పూర్తిగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. మరోపక్క చూసుకుంటే ఈ క్షేత్రమే కాదు, పాలకొల్లు క్షీరలింగేశ్వర స్వామి కానీ అలా పట్టిసీమ కానీ ఏదైనా దక్షిణ కాశీగా పిలువబడే పట్టిసీమ కానీ మొత్తం ఉదయం నుంచి అయితే పూర్తిగా భక్తులు అయితే పోటెత్తారు. అయితే కొన్ని చోట్ల ఏర్పాట్లు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ అయితే భక్తులు అయితే కానీ వేచి చూసి ఎన్ని గంటలు పట్టినా స్వామి దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకోవాలని ఖచ్చితంగా లైన్లో బారులు తిరుగుతూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి పరిస్థితి. కెమెరా సురేష్తో పవన్, HMTV, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి.